విద్యుత్ శాఖలో అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో హంపాపురం సబ్స్టేషన్ పరిధిలో 11 kV ట్రాన్స్ఫార్మర్ మీద పనిచేస్తున్న కార్మికుడికి ఒక తీవ్రమైన ప్రమాదం జరిగింది. యాజమాన్యం నియమించిన సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఈ కామ్రేడ్ పనిచేస్తున్నారు. ఈ కార్మికుడి పేరు షేక్ బైసీ, పశ్చిమ బెంగాల్ మాల్దాకి చెందినవాడు. ఆ 11 kV ఆ లైన్ మీద పనిచేస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగి ఆయన ఒక తీవ్రమైన గాయాలు పారై 95% బర్న్స్ తో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. కాంట్రాక్టర్ గాని అక్కడ పని చేయిస్తున్న విద్యుత్ శాఖ O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యంగా తీసుకెళ్లి కర్నూలులో జాయిన్ చేశారు. ఆ కార్మికుడికి అవసరమైన వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి CITU రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈయన కోలుకునే దాకా కూడా అవసరమైన వైద్య సౌకర్యం, ఆర్థిక పరిహారం కూడా ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మికుడు ఏదైతే ఉన్నారో బైసీని ఆదుకోవాలని చెప్పి అవసరమైన నష్టపరిహారం ఇవ్వాలని, పూర్తి స్థాయి వైద్యాన్ని అందించాలని చెప్పి CITU ఏపీ కమిటీ డిమాండ్ చేస్తోంది. ప్రతిదానికి కూడా ప్రైవేటీకరణ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. విద్యుత్ శాఖలో ఈ పనులు కూడా అగ్రికల్చర్ లైన్ని, డొమెస్టిక్ లైన్ని విడగొట్టి పని చేస్తోంది. ఈ పనులని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ నిర్వహించకుండా ప్రైవేట్కి అప్పచెప్పింది. ఈ వర్క్స్ డివిజన్ ఏదైతే ఉందో, కన్స్ట్రక్షన్ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. O&M వాళ్ళు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ పని జరుగుతుండగా, లైన్ పైన పని జరుగుతుండగా కార్మికులు పనిచేస్తున్నారని ఇంగితం కూడా లేకుండా అక్కడున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సింది విద్యుత్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్మికుడు పూర్తిగా కోలుకునేదాకా, షేక్ బైసీ పూర్తిగా కోలుకునేదాకా అవసరమైన పూర్తి స్థాయి వైద్య సౌకర్యాన్ని అందించాలి. 90% బర్న్స్ అయిన తర్వాత ఆయన తిరిగి పనిచేయగలగడం కానీ, అసలు సర్వైవ్ కావడం కానీ చాలా కష్టం. ఇటువంటి స్థితిలో వాడికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలి. ఈ ఘోర ప్రమాదానికి కారకులైన విద్యుత్ అధికారులని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలు చేపట్టకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. సంబంధిత అధికారులకి, విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా ముఖ్యమంత్రి గారితో ఆదేశాలు జారీ చేయాలి. అసలు ఈ కాంట్రాక్టు ఒక వలస కార్మికుడిని పనిచేయించుకోవడానికి అవసరమైన రిజిస్ట్రేషన్ చేయించారా లేదా, ఇది రికార్డ్ చేశారా లేదా, చేయకపోతే చెయ్యని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి CITU డిమాండ్ చేస్తోంది. కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించడం, పూర్తి స్థాయి వైద్య సౌకర్యాన్ని అందించడం, ఈ ప్రమాదానికి కారణమైన విద్యుత్ శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవడం, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడం, ఈ చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి CITU ఏపీ కమిటీ డిమాండ్ చేస్తుంది.